రామ్ చరణ్ గేమ్ చేంజర్ డల్లాస్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అక్కడికి వచ్చిన క్రౌడ్, నిండిన స్టేడియం, దిల్ రాజ్, శంకర్, సుకుమార్ ఇచ్చిన స్పీచ్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ తన టీం గురించి బాగానే మాట్లాడాడు. గెస్ట్ గా వచ్చిన సుకుమార్ గురించి స్పెషల్ గా మాట్లాడాడు. గేమ్ చేంజర్ ఈవెంట్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు వినిపించాయి. కానీ అల్లు అర్జున్ పేరు మాత్రం వినిపించకుండా అందరూ జాగ్రత్త పడ్డారనిపిస్తుంది. చివరకు రామ్ చరణ్ సైతం బన్నీ పేరు చెప్పలేదు. సుకుమార్ గురించి చెబుతూ పుష్ప 2 గురించి కూడా మాట్లాడాడు. పుష్ప 2 పెద్ద విజయాన్ని సాధించింది అని అన్నాడు. కానీ బన్నీ పేరు మాత్రం ఎత్తలేదు. సుకుమార్ ను గొప్పగా పొగిడేశాడు చెర్రీ. సుక్కు కూడా చరణ్ ను పొగిడేశాడు. రంగస్థలం సినిమాకే జాతీయ అవార్డు వస్తుందని చరణ్ గురించి సుకుమార్ అనుకున్నాడట. కానీ గేమ్ చేంజర్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటన చూసిన తర్వాత ఈసారి జాతీయ అవార్డు పక్కా వస్తుందని ఫిక్స్ అయ్యాడట సుక్కు. అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ మీద మెగా హీరోలు ఇంతవరకు స్పందించలేదన్న సంగతి తెలిసిందే. రెండో రోజే చిరంజీవి వద్దకు సుక్కు, మైత్రి నిర్మాతలు వెళ్లి కలిశారు. చిరు ఆశీస్సులు తీసుకున్నారు. కానీ చిరు మాత్రం అప్పటికి ఇంకా సినిమా చూడలేదు. ఇప్పటికైనా చూసాడా లేదా అన్నది తెలీదు. పుష్ప 2 సక్సెస్ మీద మాత్రం మెగా కాంపౌండ్ నుంచి ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు. ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాట్సాప్ ఫోన్లలో విషెస్ చెప్పి ఉండొచ్చని కొందరు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ అయితే ఇలా పుష్ప 2 సక్సెస్ మీద అయితే స్పందించాడు.